మనం ఏదైనా ఒక వస్తువును మన చేతితో ఎత్తాలంటే మనం ఆ వస్తువు యొక్క బరువుకు సమానమైన బలాన్ని దాని మీద ఉపయోగించవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ వస్తువును మన చేతితో లేపగలుగుతాం. ఆ బలం ఆ బరువుకు కొంచెం తక్కువగా ఉన్నా ఆ వస్తువును మన చేతితో లేపలేం. అలాగే ఆ బలం బరువు కంటే ఎక్కువైనా ఆ వస్తువు మన చేతిలో ఆగకుండా గాల్లోకి ఎగిరి మళ్ళీ కింద పడిపోతుంది. ఇప్పుడు మన చేతికి బదులుగా ఒక మ్యాగ్నెట్ని అంటే అయస్కాంతాన్ని ఊహించుకుందాం. అలాగే ఇంతకుముందు వస్తువుకి బదులుగా కూడా ఒక మ్యాగ్నెట్ని ఊహించుకుందాం. ఇప్పుడు ఆ రెండు మ్యాగ్నెట్స్ యొక్క లైక్ పోల్స్ ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి అనుకుందాం. వాటి మధ్య ఖచ్చితంగా రిపల్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి, అంటే అపోజింగ్ ఫోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ రెండు మ్యాగ్నెట్స్ మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నట్టయితే ఒక మ్యాగ్నెట్ నుండి ఇంకొక మ్యాగ్నెట్ దూరంగా వేగంగా వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆ రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ అనేటివి తక్కువగా ఉంటే ఆ రెండు అలాగే అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఆ రెండు మ్యాగ్నెట్స్ యొక్క బరువు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ సమానంగా ఉన్నట్టయితే, ఒక మ్యాగ్నెట్ ఫిక్స్డ్గా ఉన్నట్టయితే ఇంకొక మ్యాగ్నెట్ గాల్లో ఇలా మీరు చూస్తున్న విధంగా స్క్రీన్లో లెవిటేట్ అవుతుంది. సో దీన్నే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటాం. అసలు ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే ఏంటి? దీనివల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా? దాంట్లో ది బెస్ట్ యూజ్ అయిన మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్ గురించి, అవి ఎలా పనిచేస్తాయో కూడా తెలుసుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హలో ఫ్రెండ్స్, నేను సుప్రీం, మీరు చూస్తున్నారు సుప్రీం థాట్స్ టెక్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే ఎలాంటి సహాయం లేకుండా గాల్లో ఇలా ఎగిరే మ్యాగ్నెట్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఇవి ఎలా పనిచేస్తాయి, దానివల్ల మనకేం ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. దాంట్లో ద బెస్ట్ యూజ్ అయిన మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్, ఎలాంటి సహాయం లేకుండా మ్యాగ్నెట్స్ వల్ల ఎగిరే ట్రైన్ మరియు మ్యాగ్నెట్స్ వల్ల మూవ్ అయ్యే ట్రైన్ గురించి కూడా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ఈ వీడియో స్టార్టింగ్ ఇంట్రోలో మీరు ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే ఏంటో తెలుసుకునే ఉంటారు. మరి దానిని మనకు పరిచయం చేసింది ఎమైల్ బ్యాచెలెట్ మరియు రాబర్ట్ గోడార్డ్ అనే ఇద్దరు సైంటిస్ట్స్. ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ వల్ల మనకు ఉన్న ఉపయోగాలను కూడా వారు రీసెర్చ్ చేసి 1913లో మనకు పరిచయం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ వల్ల మనకు ఉన్న ఉపయోగాలను, దాంట్లో మనకు బాగా ఉపయోగపడే దానిని కూడా మనం డిస్కస్ చేద్దాం. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ వల్ల యూజెస్. నెంబర్ 1, మ్యాగ్లెవ్ ట్రైన్స్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్. నెంబర్ 2, కాంటాక్ట్లెస్ మెల్టింగ్ అండ్ మ్యాగ్నెటిక్ బేరింగ్స్. సో మ్యాగ్లెవ్ ట్రైన్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ట్రైన్ చాలా బరువు ఉంటుంది కదా, మరి అంత బరువున్న ట్రైన్ని కేవలం ఈ మ్యాగ్నెట్స్ వల్ల ఎలా గాల్లోకి లెవిటేట్ అయ్యేలా చేస్తారు. నెంబర్ 2, ట్రైన్ ఒకవేళ గాల్లోకి లేచింది అనుకుందాం, మరి ముందుకు ఎలా వెళ్ళగలుగుతుంది? ఎందుకంటే ఆ ట్రైన్కి వీల్స్ అనేటివి ఉండవు. సో అయినా కూడా ఆ ట్రైన్ ముందుకి ఎలా వెళ్ళగలుగుతుంది? ఈ రెండు క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీకు సమాధానాలు చెప్తాను. సో మొదటిగా నెంబర్ 1, అంత బరువున్న ట్రైన్ మ్యాగ్నెట్స్ ద్వారా ఎలా గాల్లోకి లెవిటేట్ అవుతుంది? ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ఉపయోగించరు, ఎందుకంటే వాటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ని మనం మళ్ళీ ఎప్పటికీ మార్చలేం. అందుకు బదులుగా ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ అంటే ఏదైనా ఒక కండక్టింగ్ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. కండక్టింగ్ ఆబ్జెక్ట్ ద్వారా కరెంట్ని పాస్ చేస్తూ ఒక సర్క్యూట్ తయారు చేస్తే ఆ ఆబ్జెక్ట్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. మ్యాగ్నెట్గా పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం కరెంట్ పాసేజ్ని పెంచితే అది స్ట్రాంగ్ మ్యాగ్నెట్గా పనిచేస్తుంది. అదే తక్కువగా మనం కరెంట్ పాస్ చేస్తే అది ఒక వీక్ మ్యాగ్నెట్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే. సో ఎలక్ట్రోమ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ని మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే కరెంట్ పాసేజ్ని చేంజ్ చేస్తూ. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి బదులుగా ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం.
సో ఇప్పుడు ట్రైన్ యొక్క బాటమ్ సర్ఫేస్ ని ఊహించుకుందాం. ఇప్పుడు ట్రైన్ యొక్క కింది సర్ఫేస్ మీద ఒక సెట్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ని అరేంజ్ చేస్తారు. ఎలాగంటే నార్త్ పోల్ సౌత్ పోల్ లో ఒక పోల్ ట్రైన్ యొక్క కింది సర్ఫేస్ కి అతుక్కుపోయినా ఇంకొక పోల్ రైల్వే ట్రాక్ ని ఫేస్ చేస్తూ ఉండేలా అరేంజ్ చేస్తారు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ట్రైన్ యొక్క బాటమ్ సర్ఫేస్ మీద ఉన్న అన్ని మ్యాగ్నెట్స్ సేమ్ పోల్ తో రైల్వే ట్రాక్ ని ఫేస్ చేస్తూ ఉండేలా అరేంజ్ చేస్తారు. సో ఇప్పుడు లెట్స్ గో టు రైల్వే ట్రాక్. ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద ఉన్న సర్ఫేస్ మీద అన్ని ఎలక్ట్రోమాగ్నెట్స్ ని అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్స్ ని ఎందుకు అరేంజ్ చేస్తారో మీకు ముందుగానే చెప్పాను. ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్ లో ఏ పోల్ ఫేస్ చేస్తుంది అంటే ట్రైన్ యొక్క బాటమ్ సర్ఫేస్ రైల్వే ట్రాక్ ని ఏ పోల్ తో ఫేస్ చేస్తుందో ఇవి కూడా ట్రైన్ యొక్క కింది సర్ఫేస్ ని సేమ్ పోల్ తో ఫేస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంట్రోలో చెప్పిన విధంగా రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి వీటి మధ్య డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు మనం కరెంట్ పాసేజ్ ని స్టార్ట్ చేస్తాం. ఎలక్ట్రోమాగ్నెట్స్ ద్వారా మనం కరెంట్ పాస్ చేయడం వల్ల అవి మ్యాగ్నెట్స్ గా మారుతాయి. సో ఇప్పుడు రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో మనం కరెంట్ పాసేజ్ ని పెంచుతూ పోతాం. ఎంతవరకు అంటే రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల ట్రైన్ లెవిటేట్ అయ్యేంత వరకు. ట్రైన్ లెవిటేట్ కావడానికి ఎంత రిపల్సివ్ ఫోర్స్ అయితే అవసరమో అంత రిపల్సివ్ ఫోర్స్ జనరేట్ అయ్యేంత వరకు మనం కరెంట్ పాసేజ్ ని పెంచుతూ పోతాం. సో ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ద్వారా మనం చూసుకున్నట్లయితే సులువుగా ఎంత బరువున్న ట్రైన్ అయినా కూడా ఈజీగా గాల్లో లెవిటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకు ఎక్కువగా లెవిటేట్ అవ్వడం అవసరం లేదు, ఎందుకంటే 1 సెంటీమీటర్ లెవిటేట్ అయినా కూడా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుంది అనుకుంటా. సో లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. హౌ డు దీస్ మ్యాగ్లెవ్ ట్రైన్స్ మూవ్? ఈ ట్రైన్స్ ఎలా ముందుకు వెళ్ళగలుగుతాయి? ఇంతవరకు మనం మ్యాగ్నెటిక్ లెవిటేషన్ వల్ల ట్రైన్ లెవిటేట్ అయ్యేంత వరకు చూసాం. ఇప్పుడు ఆ లెవిటేట్ అయిన ట్రైన్ ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు అది ఎలా ముందుకు వెళ్ళగలుగుతుందో ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనం ఊహించుకుందాం. ఆ ఆబ్జెక్ట్ మీద ముందు నుంచి లాగే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకుందాం, అంటే పుల్లింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఆ పుల్లింగ్ ఫోర్స్ కారణంగా ఆ ఫోర్స్ యాక్ట్ అయ్యే డైరెక్షన్ లో ఈ బాడీ మూవ్ అవుతుంది, అంటే ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు ఆ ముందుకు వెళ్తున్న టైంలో వెనక నుంచి నెట్టే ఒక ఫోర్స్ యాక్ట్ అయింది అనుకుందాం, అంటే పుషింగ్ ఫోర్స్. ఇప్పుడు ఆ పుషింగ్ ఫోర్స్ కారణంగా అది ఇంకా స్పీడ్గా మూవ్ అవుతుంది, అంటే ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ తీసుకొచ్చి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్లో అప్లై చేద్దాం. ఇప్పుడు అర్థమైందా ఎలా అవుతుందో? కాకపోతే ఇప్పుడు అసలైన విషయం వినండి. సో ఇప్పుడు ట్రైన్ యొక్క 2 సైడ్ సర్ఫేసెస్ని ఊహించుకోండి. రెండిట్లో ఏదో ఒకటి ఊహించుకోండి, రెండింటి మీద సేమ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఆ ట్రైన్ సర్ఫేస్ మీద నార్త్ సౌత్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ ఈ సిరీస్లో మ్యాగ్నెట్స్ని అమరుస్తారు. సో ఇప్పుడు ఇక్కడ అమర్చబడే మ్యాగ్నెట్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ట్రైన్ యొక్క కింది సర్ఫేసెస్ మీద ట్రైన్ యొక్క సైడ్ సర్ఫేసెస్ మీద పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని అమరుస్తారు. సో ఇప్పుడు అదే విధంగా రైల్వే ట్రాక్ యొక్క సైడ్ సర్ఫేసెస్ని ఊహించుకోండి. ఇప్పుడు 2 సైడ్ సర్ఫేసెస్ మీద నార్త్ సౌత్ సేమ్ ఇదే స్ట్రక్చర్లో ఎలక్ట్రోమాగ్నెట్స్ని అమరుస్తారు. ఎలక్ట్రోమాగ్నెట్స్ ఇక్కడ ఉన్నాయి, కింద బాటమ్ సర్ఫేసెస్ మీద కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు దానికి ఈ రైల్వే ట్రాక్ యొక్క బాటమ్ సర్ఫేసెస్కి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ యూజ్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెట్స్లో నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్ని పాస్ చేస్తారు, మరి రైల్వే ట్రాక్ యొక్క బాటమ్ సర్ఫేసెస్ నుండి డైరెక్ట్ కరెంట్ని పాస్ చేస్తారు. అదే తేడా. సో ఇప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటో చూద్దాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే కరెంట్ వాల్యూస్ మరియు డైరెక్షన్ టైంకి అనుగుణంగా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ యొక్క వాల్యూస్ డైరెక్షన్ మారుతూ ఉండే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు దాని స్ట్రెంగ్త్ కూడా మారుతాయి. ఉదాహరణకి ఫస్ట్ సెకండ్లో ఒక మ్యాగ్నెట్ నార్త్ పోల్ చూపించింది అనుకుందాం. కరెంట్ ఆల్టర్నేట్ అయినప్పుడు నెక్స్ట్ సెకండ్ అది సౌత్ పోల్గా మారిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ నార్త్ పోల్, ఆ తర్వాత సౌత్ పోల్. సో ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎందుకు యూజ్ చేస్తారో. సో లెట్స్ గెట్ బ్యాక్ టు మ్యాగ్లెవ్ ట్రైన్స్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ట్రైన్ యొక్క సైడ్ సర్ఫేస్ మీద ఉన్న 2 మ్యాగ్నెట్స్ని ఊహించుకోండి. దాంట్లో ఒకటి నార్త్ పోల్ మరియు ఇంకొకటి దాని ముందున్న సౌత్ పోల్ మ్యాగ్నెట్ అనుకున్నాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ట్రైన్ యొక్క సైడ్ సర్ఫేస్ నుంచి 2 మ్యాగ్నెట్స్ని తీసుకుందాం. దాంట్లో ఒకటి నార్త్ పోల్, ఇంకొకటి సౌత్ పోల్. సేమ్ అలాగే రైల్వే ట్రాక్ యొక్క సైడ్ సర్ఫేస్ మీద నుంచి కూడా 2 మ్యాగ్నెట్స్ తీసుకుందాం. అవి కూడా ఒకటి నార్త్ ఒకటి సౌత్.
సో ఇప్పుడు ఈ 4 మ్యాగ్నెట్స్ని అనలైజ్ చేద్దాం. సో ఇప్పుడు ట్రైన్ యొక్క సైడ్ సర్ఫేస్ మీద ఉన్న మ్యాగ్నెట్స్ని పైన మ్యాగ్నెట్స్గా ఊహించుకుందాం. అండ్ కింద ఉన్న మ్యాగ్నెట్స్ రైల్వే ట్రాక్ యొక్క మ్యాగ్నెట్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ కింద ఉన్న నార్త్ పోల్ ఏదైతే ఉందో అది పైన ఉన్న సౌత్ పోల్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఈ సౌత్ పోల్ నార్త్ పోల్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నార్త్ పోల్ అంటే రైల్వే ట్రాక్ ఎలాగో ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు అది ఎలాగో సౌత్ పోల్ కాబట్టి అట్రాక్ట్ అవ్వుకుంటూ ముందుకు జరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది ముందుకు జరుగుతుందో అప్పుడు కరెంట్ ఆల్టర్నేట్ అయిపోయి ఈ నార్త్ పోల్ కాస్త సౌత్ పోల్గా మారిపోతుంది. ఇప్పుడు సౌత్ పోల్గా మారడం వల్ల ఆ రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. ఈ రిపల్షన్ ఫోర్సెస్ వల్ల ట్రైన్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళగానే ఇక్కడ వెనక ఉన్న నార్త్ పోల్ ఈ సౌత్ పోల్కి అట్రాక్ట్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ముందుకు వెళ్ళగానే ఇంకొకసారి కరెంట్ ఆల్టర్నేట్ అవుతుంది. కరెంట్ ఆల్టర్నేట్ అవ్వడం వల్ల ఈ సౌత్ పోల్ కాస్త నార్త్ పోల్గా మారిపోతుంది. నార్త్ పోల్గా మారగానే ఈ నార్త్ రిపల్ అయిపోయి ఇంకా స్పీడ్గా ఈ ట్రైన్ ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అన్ని మ్యాగ్నెట్స్లో కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్ ఎలా పనిచేస్తాయో. సో ఇలా మ్యాగ్నెట్ సహాయంగా ఒక ట్రైన్ లెవిటేట్ అయ్యి ఆ మ్యాగ్నెట్ సహాయంగానే ట్రైన్ మూవ్ అవుతుంది అంటే చాలా అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. సో ఇప్పుడు ఈ యానిమేషన్స్ చూడండి, మీకే ఫుల్ క్లియర్గా అర్థమైపోతుంది. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పిన విధంగా 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తానన్నాను. అది ఇప్పటివరకే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇదంతా మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ వల్ల ఉన్న యూజెస్ ఏంటో మీకు చెప్పాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ నచ్చిందో కింద కామెంట్ చేసి నాకు తెలపండి. ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో పాటు మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.